హలో వెల్కమ్ బ్యాక్. వైల్డ్ కార్డ్స్ వైల్డెస్ట్ ఓవర్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ ఈ వీక్ ఎలా ఉందో చూద్దాం. అయేషా ఈవిడ అటిట్యూడ్ వేరే లెవెల్. నాకే అంతా తెలుసు, మీ అందరికన్నా నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది బిగ్ బాస్ పై అన్న పొగరు చూపిస్తుంది. ఓవర్ డ్రామాటిక్గా బిహేవ్ చేస్తుంది. మీరేంట్రా ఇక్కడ అని. కళ్యాణ్ని ఐరన్ మ్యాన్ అని, ఏంటి స్టీమ్ చేస్తావా, ఉతుకుతావా, అది కూడా చేస్తావులే అని ఎగతాళి చేయడం, ప్రతి ఒక్కరిని ఇన్సల్టింగ్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళ ముందు వాళ్ళ వెనకాల మాటలతో చాలా ఇరిటేట్ చేస్తుంది. పవన్ రీతుకు సపోర్ట్ చేస్తున్నాడని, తినలేదని నీకు కాలిందా పొరా రే, నీ జీవితం అయిపోయిందిరా అని. ఎవడి జీవితం ఎక్కడికి పోయింది, అసలు ఏమనుకుంటుంది పెద్ద. ఏదో ఈవిడ ఏది చేయకుండా కూర్చొని బిగ్ బాస్ని వెళ్ళడానికి వచ్చినట్టు మళ్ళీ అరవడంలో, గొడవల్లో, ఏడవడంలో ఓవర్ డ్రామాటిక్ చిరాకు పుట్టిస్తుంది మాధురి గారు. ఇక ఈవిడ అక్కడ అందరూ ఆమె చెప్పినట్టే వినాలి. ఆవిడకి ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు, వంట తప్ప ఇంకేం చేయను అంటుంది. ఆవిడ ఎవరినైనా ఏమైనా అనొచ్చు, ఆవిడను కూర్చోండి అని కూడా అనకూడదు. ఆమెకు నచ్చిందే అందరూ ఫాలో చేయాలి, నేను ఒక డిక్టేటర్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఓవర్ అటిట్యూడ్కి బాప్ అన్నట్టు ఆవిడ ఫీలింగ్. రమ్య ఈవిడ హౌస్కు పవన్ని ఉద్ధరించడానికి వెళ్ళినట్టు ఉంది. రీతు నుండి పవన్ని కాపాడడానికి వచ్చిన దేవత అని ఈవిడ ఫీలింగ్ కాబోలు. కళ్యాణ్ను అమ్మాయిల పిచ్చోడు అంటుంది. తనూజ చనువిచ్చింది, నేనైతే చెంప పగలగొడతాం, నేలకేసి తొక్కుతా అని అంటుంది. అక్కడ వాళ్ళ క్యారెక్టర్ను జడ్జ్ చేయడానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నట్టుంది. ఓవర్ లూస్టంగ్, నోటికి అదుపు లేదు. ట్రోల్స్ అయ్యాము, నెగటివిటీ పెరిగింది అని, అది తగ్గించుకోవడానికే ఈ షోకి వచ్చాను అన్నట్టు మాట్లాడింది. ఇలా ఉంటే ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది కదా, ట్రోల్స్ చేస్తారా అని ఆ అమ్మాయికి తెలియట్లేదా? అండ్ ఎప్పుడు ఒకరి క్యారెక్టర్ని తప్పు చేసి చూడాలి, వాళ్ళను నెగిటివ్గా చూపించాలన్న ఆలోచనలోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సాయి. ఇతను మనీష్కి ఏం చూడకుండా వచ్చాడా ఏంటి? ఒకవేళ చూసి ఉంటే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త పడేవాడేమో కదా. సేమ్ అతనిలాగే నేను ఈ హౌస్లో నమ్మేది ఇద్దరినే అని ఎవరి దగ్గర వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఓవర్ థింక్ చేస్తున్నాడు. రాగానే తనను తనూజ జడ్జి చేసిందని తనూజతో గొడవకు ట్రై చేస్తున్నాడు. బట్ డైరెక్ట్గా చేయట్లేదు, వేరే వాళ్లకు తనూజతో గొడవ పెట్టాలి అని చూస్తున్నాడు. ఫస్ట్ డే సైలెంట్గా ఉంటే కామ్ అండ్ కంపోజ్డ్ ఏమో అనిపించింది, కానీ నో, ఇప్పుడు తెలుస్తుంది కొంచెం కత్రీగానే ఉన్నాడు. ఇలాగే ఉంటే వీలైనంత తొందరగా బయటకు వచ్చేస్తాడు అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి. అండ్ గౌరవ్ గుప్తా తెలుగు రాదు, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఆలోచించడం బాగానే ఆలోచిస్తాడు అనిపిస్తుంది, కానీ తొందర ఎక్కువ. ప్రతి దానికి ఓవర్ ఎగ్జైట్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఎక్కువ జాగ్రత్త పడుతున్నాడు, ఎక్కడ తప్పు జరిగిపోతుందో అని అనిపిస్తుంది. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కొంతవరకు బెటర్ అనిపిస్తుంది మిగతా వైల్డ్ కార్డ్స్తో పోల్చి చూస్తే. చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతుందో ఇతని గేమ్. ఫైనల్లీ నిఖిల్ నాయర్. ఈయనేంటో అర్థం కావట్లే. ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాడు అనుకుంటే అక్కడ అంత ఏం అనిపించటం లేదు. ఎవరు ఏం చెప్తే అది వినేస్తాడేమో అనేలా ఉన్నాడు, కానీ అదే ఆయన గేమ్ ప్లాన్ అయి కూడా ఉండొచ్చు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా అందరిది వింటూ చాప కింద నీరులా హౌస్లో పాకిపోవాలి అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అదే అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ఇంకో వీక్ చూస్తే కానీ చెప్పలేమనిపిస్తుంది. కాకపోతే నాకెందుకో తనూజాకు బయట ఇతనితో క్లోజ్ ఏమో అనిపిస్తుంది ఈ ఇద్దరు కన్వర్జేషన్ చూస్తుంటే. చూద్దాం, మనం ఇంకేమైనా కొత్తగా చూడొచ్చేమో ముందు ముందు. మీకు ఎవరి గేమ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.